ఇది ఎన్నో వందల సంవత్సరాల నాటి చెట్టు. మర్రి చెట్టలు ఊడలు చూడండి. ఊడల్ని బట్టి మర్రి చెట్టు వయసు చెప్పొచ్చు అనేవాళ్ళు. ఇక్కడ ఈ గుహలో స్వామివారు తపస్సు చేసుకున్నారంట. శివాలయం ఉందట. గుఫ ఏది? గుఫ ఇది శివాలయమా? ఇదేంది? దత్త మర్రి చెట్టు. స్వామి తపస్సు చేసుకున్న చెట్టు అంతేనా? స్వామి శ్రీపాద వల్లభుడు దత్తుడు. తండ్రి అందరినీ చల్లగా చూడు నాయన. శ్రీపాద వల్లభుడు. శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర. ఇక్కడ పారాయణ చేసుకునేటట్టున్నారు కూర్చొని. గత పారాయణ. అందరు కోరుకోవాల్సింది ఏంటంటే మనం గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేటప్పుడు ఆలయ ప్రాంగణకు పాటించవలసిన శ్లోకం. అనాయాసేన మరణం వినాధైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం కృపయా దేహిమే పరమేశ్వరం. నాకు నొప్పి కానీ బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు. వినాధైన్యైన జీవనం అంటే నేను ఎవరి మీద ఆధారపడకుండా, జీవితంలో ఎవరి ముందు తల వంచకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. దేహంతే తవ సాన్నిధ్యం నాకు మరణం ప్రాప్తించినప్పుడు నేను నీలో లీనమయ్యేట్లు దీవించు. కృపయా దేహిమే పరమేశ్వరం. ఓ పరమేశ్వర, నాకు ఈ వరములను అనుగ్రహించు. నిజంగా మానవ జన్మ ఎత్తిన వాడు కోరుకోవాల్సింది ఇదేనండి. లాస్ట్కి మనం ఎందుకు వచ్చాము? మంచంలో పడి ఆ యాతనంతా పడి చావడం కంటే స్వామిని కోరుకునేది అదే. అనాయాసేన మరణం అంటే ఏ బాధ లేకుండా క్షణంలో అట్లా పావురం పక్షి పంజరంలోంచి వెళ్ళిపోయినప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో మన దేహంలోంచి ఆత్మ పోవడం కూడా అంత సులభంగా పోవాలని కోరుకోవాలి.